చాలా మంది ఉన్నారు కాడ కనబడకుండా. అందరు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళేనా? ఇటు సైడ్ ఎక్కుతారా అటు సైడ్ ఎక్కుతారా? విజయవాడ ఏంది, అటు వైజాగ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట. తిరుపతి, నల్గొండ జిల్లా వాళ్ళు కూడా ఇటే వస్తారు. నెల్లూరు సైడ్ కూడా వాళ్ళు వచ్చి కనీసం 10 రోజులైనా ఉంటారా? ఇటు దాడతారు. 10 రోజులైనా ఉంటారా? వాళ్ళు 4 రోజులు అవుతుంది పాకాలు వేసుకొని. అబ్బో, ఇదే పని ఇంకా గట్టిగా 10,000 బియ్యం గట్ల అన్నీ వేసుకొని 10,000 జేబులు వేసుకొని వచ్చి ఉండారు. లేదు చెప్పినాను నేను వెళ్ళిపోవటమే. వాళ్ళ బాధ ఏంటంటే బియ్యం కట్ట బాటా బియ్యం తెచ్చుకుంటారు. నెల పింఛన్ చూసుకుంటారు. 4,000-5,000 వస్తాయి. దొరుకుతుంటాయి దొరకబట్టి దొరుకుతూనే ఉంటాయి. 10 లక్షల రాయి కాడి నుంచి 10 లక్షలు 1,20,000 పోయింది ఒక రాయి. అటు రోడ్డు ఉందిగా పైన. ఎంత? అబ్బో, ఇక్కడే కొంటారు. ఇక్కడ కొంటారు కానీ తక్కువ కడుగుతారు. వాళ్ళు 10,000 రూపాయలు రాయి 1,000 రూపాయలు అడిగారు. ఆమెమో 5,000 ఎక్కువ ఇస్తారు. ఆమె ఏంది 12,000 అమ్మానంది, అది నిజమేనా? ఇప్పుడు అంతది 12,000 కమ్మింది. అంత తక్కువ ఉంటాయి అసలు? హలో, ఈడ తక్కువే, వీళ్ళు బ్రోకర్ల దగ్గర ఉంటే తక్కువే అమ్ముతారు. వీళ్ళు మాత్రం బయట లక్షలు అది ఇందాక వీళ్ళు అలసిపోయారు. చాలా దూరం ఉంది కదా. ఇంకా మంచాలు కంచాలు అన్నీ ఏడే అన్నమాట. ఇంతకుముందు ఆ పక్క ఉండేది కదా ఒకటి, రెంట చింతల పక్కన, అదే పులిచింతల పక్కన, అది ఆపేశారా? అవి అప్పుడు లారీలు సిమెంట్ లోడ్లు లారీలు అవన్నీ ఆపేశారు. మళ్ళీ బెనకంచిపూర్ వెళ్ళాలన్నా కానీ ఇటు ఒక్కళ్ళు బళ్ళన్నీ ఇటు నుంచి షార్ట్ కట్. బాగుంది సెట్టింగ్. అబ్బో, 2 ఉన్నాయి గేడా. బళ్ళు కాదు ఇవే బోట్లు. ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ కూడా వాటా ఉండేదిగా. ఇది గవర్నమెంట్దా ఇది? ఉండమంటాడు చూడు. రంది ఎక్కువ రసం తక్కువ లాగా ఆగలా వేసేదాకా. చివరి నుంచి చివరికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వజ్రాల కోసం ఇక్కడే స్నానాలు చేస్తున్నారు, తింటున్నారు. కక్కుర్తి పడ్డానికి